అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే వెనిలా ఐస్ క్రీమ్ని టేస్టీగా ఇంకా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకుని 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. దీనిలో 1/2 కప్ మిల్క్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కోసం మొత్తం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. 1/2 లీటర్ మిల్క్లోనే 1/2 కప్ తీసుకుని ఈ కార్న్ఫ్లోర్లో వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన పాలని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని దీనిలో వేసేసుకోవాలి. పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. బయట ఐస్ క్రీమ్ కంటే ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మనకి బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే టేస్ట్ చాలా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత చిక్కగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా గరిటె పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారేంత వరకు దీన్ని పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని వేసుకోండి. కానీ మీకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. బాగా ఇలా కలిపేసుకుని దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. హై స్పీడ్లో కాకుండా లోలో పెట్టుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో దీన్ని తీసుకోవాలి. 4 to 6 అవర్స్ వరకు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 6 అవర్స్ తర్వాత నేను బయట తీసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మనకి ఇంట్లో ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ మీద మేగడని 1/2 కప్ వేసుకోవాలి. ఇది కూడా నేను ఇంట్లో ఉన్న మేగడనే వేసుకుంటున్నాను. ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. లోలో పెట్టుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. లేదా మనం బీటర్తో కూడా చేసుకోవచ్చు. మిక్సీ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి నేను మిక్సీతో చేశాను. తర్వాత దీన్ని మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్లో తీసుకుని 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుంది. సేమ్ బయట ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకి ఇలా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వెనిలా ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.